కానీ ఆ డెకాయిడ్ గ్యాంగ్ మీరు ఎన్కౌంటర్ చేసిన తర్వాత బాడీ పోస్ట్ మార్టం పంపకుండా చాలాసేపు వెయిట్ చేయించారు, అంటే ఒక భయం క్రియేట్ చేయాలన్నది ఒక ఎలిగేషన్. పోస్ట్ మార్టం పంపకుండానే ఉండేది అంటే తొందరగా. పబ్లిక్లో తెలియాలి డెకాయిడ్లు చేస్తే ఏమవుతుంది అని మెసేజ్ పోవడానికి చాలాసేపు అది బాడీ అప్పటికే తెలిసిపోయింది, ఎందుకంటే పబ్లిక్ వాళ్ళంతా హ్యాపీ. చాలామంది వచ్చి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు ఇమీడియట్ ఎక్స్చేంజ్. అంటే మెసేజ్ పోవాలని ఇంటెన్షన్తో బాడీలు చాలాసేపు ఆపారని అంటారు. లేదండి అట్లేం లేదు. నాకు తెలిసిన ఇప్పుడు అక్కడ ఆ రొటీన్ కార్యక్రమం ఇన్స్పెక్టర్ పోతాడు, పంచనామా చేస్తాడు, అది ఆగొద్దులేదు. అది ఎట్లా అంటే ఐడెంటిఫికేషన్కు 2 రోజులు పెట్టిండొచ్చు. నాకు జ్ఞాపకం లేదు కానీ వాడిని ఐడెంటిఫికేషన్ వాడు అన్నోడు ఉండే, వాడు ఇక్కడ వాడు కాదనుకోడు, వాడు ఐడెంటిఫై కాలే, 3-2 ఉండే అప్పుడు. అంటే అప్పట్లో వార్తలు వచ్చాయి, ఒక మెసేజ్ పోవాలి ఇంటెన్షన్తోనే బాడీలు ఆపారు. దానికి ఫైర్ చేసినట్టుగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. తర్వాత యాదగిరిగుట్ట ఇష్యూ అయింది. యాదగిరిగుట్టలో ఏమైంది, మేము ఇక్కడ మీటింగ్ ఉన్నాము, ప్రెస్ మీటింగ్లో రామనారాయణ గారు ఎస్పీ. మేము అక్కడ మీటింగ్ అవుతుంటే మా పక్కకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటి నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి మా సీఏ గారికి చెప్పాడు, యాదగిరి పోలీస్ స్టేషన్ మీద బాంబులు పడుతున్నాయి. సీఏ వచ్చి నాకు చెప్పాడు. నేను ఎస్పీ గారు కూడా చెప్పలేదు. అప్పుడు మధ్యపాడు వాళ్ళంతా అక్కడ మీటింగ్లో ఉన్నారు. నేను కామ్గా బయటకు వచ్చిన, కుమార్ అనే డ్రైవర్ ఉండే నాకు, వాడిని తీసుకున్న, ఒక గన్ మ్యాన్ చక్రప్ప అని తీసుకొని పోయిన అక్కడికి. భువనగిరి నుండి డైరెక్ట్ గుట్టకి వెళ్ళిపోయాను. భువనగిరి టు గుట్ట ఎవరికి తెలియదు. పోయేవరకు అక్కడ చాలా గంభీరమైన సన్నివేశం. ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ ఇంకా ఈ దుమ్మంతా లేస్తుంది, పొగలు లేస్తున్నాయి. 3 కానిస్టేబుల్ అక్కడ చనిపోయారు, ఒక సివిలియన్ చనిపోయాడు. మా రైటర్, మంచి రైటర్ వీరేశం అనేట ఆయన ఈడ కొట్టారు, మోకాలు చిప్పను మొత్తం పోయింది. ఇప్పటికి కూడా హ్యాండిక్యాప్, అతనికి ఏం చేయలేడు, నడవలేడు. ఇక వెపన్స్ పోతే అన్నీ పోయినాయి. అంతలోకి ఒక అబ్బాయి వచ్చి చిట్టి మీద ఇచ్చిండు, ఇప్పుడే జనగామ సైడ్ పోయింది లారీ అని. నేను చేంజ్ చేసిన. చిట్టి మీకు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? లారీ జనగామ సైడ్, రాళ్ళ జనగామ సైడ్ లారీలో వెళ్ళిపోయారు వాళ్ళు. లారీలో వెళ్ళిపోయారు. ఓకే, నాకు అర్థమైంది. ఇమీడియట్ చేంజ్ చేసిన. రోడ్ అంతా వరస్ట్ రోడ్. మా డ్రైవర్ భయపడుతున్నాడు, మేము 3 ఏం చేస్తామని. నేను అన్నా బాగా స్పీడ్గా పోవాలా, ల్యాండ్ మైన్స్ ఉంటాయంటే ఇక వాడు 60-70 పోతే లేదు 100 పైన పోవాలని భయపడుతుంది. లేకపోతే నేను నడుపుతా ఉన్నాను. మొత్తానికి స్పీడ్గా పోయినాక మాకు దుమ్ము కనబడుతుంది ఇట్లా లారీ వెళ్ళిన అంటే ఇంటీరియర్ రోడ్ కదా. పోతుంటే ఒక సైడ్ లోపల వెళ్ళిపోయింది. అది మళ్ళీ కనబడలే ముందట. ఎటు పోయిందని టైర్లు చూసుకుంటూ పోయారు. అప్పటికి చీకటి అవుతుంది, చలికాలం. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళే వరకు ఆ లారీ అక్కడ రిటర్న్ వస్తుంది, పట్టుకున్నా. ఏడ దించడం అంటే ముందుకు పోతే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అక్కడ వ్యవసాయం వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇటు పోయింది సార్, వాళ్ళ దగ్గర పోకొని తుపాకులు బాగున్నాయని. చీకటి అయింది, అర్థం కాలే. ఇక వాడిని పట్టుకొని, లారీని పట్టుకొని వచ్చి నేను, మధ్యపాటి శ్రీనివాసరావు, ఇంకో శ్రీనాథ్, 2-3 కూర్చొని ఇంటర్గాట్ చేస్తే వాడు చెప్పిండు, ఇక్కడ తీసుకుపోయారు సార్, నాది వలగొండ, ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఎక్కారు, ఇక్కడ డ్రాప్ చేసిన. సో ఓకే. అట్లానే రాత్రి అంతా చేసేసి ఎర్లీ మార్నింగ్ పోర్స్ తీసుకొని బ్రష్ కూడా ఇవ్వలే, వెళ్ళిపోయినాం. ఇక కోమింగ్ చేస్తూ ఎక్కడైతే దిగినరో అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. పోతుంటే అది ఎక్కడ వెళ్ళిందంటే బస్వాపూర్. మధ్యలో మాకు వెతుకుతుంటే కిట్టు బాగా దొరికింది. కిట్టు బుక్స్ అన్నీ చదివితే అప్పుడు అర్థమైంది. మేము అంతవరకు ఏమనుకున్నాం, ఈ జగదపూర్ దళం అనుకున్నాం. ఆ కిట్టు బుక్స్ అన్నీ చదివితే అది రాచకొండ దళము, ఆలేరు దళము, ఇట్లా 2-3 దళాలు, దేవరకొండ దళాలు వచ్చి అటాక్ చేసినట్టు 22 మంది ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. 3 దళాలు కలిసి గుట్ట మీద 22 members were participated in that. ఓకే, ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్, DCS. సో అది కన్ఫర్మ్ అయినాక మేము సెటిలాడ్కి వెళ్ళి చెప్పినాం. అప్పటికే మా OSD గారు, ప్రజెంట్ కమిషనర్ సైబరాబాద్, ఆర్గనైజ్ చేసి కోమింగ్ డిస్పాచ్ చేసాం. మేము ఇమీడియట్గా అందరిని తిరిగి పంపేయండి, మేము వస్తున్నామని వచ్చి ఆ కిట్ చదివి మళ్ళీ రీఆర్గనైజ్ చేసినాం. మాకు తెలుసు ఈ ఎస్కేపింగ్ రూట్స్ ఎట్లుంటాయి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది, హౌదే ఎప్పుడు క్రాస్ చేస్తారు, ఏ రూట్లో తీసుకుంటారని 3 రూట్లు ఉన్నాయి. సో మేము ఇన్సిస్టెడ్ ఫర్ 3 రూట్స్. ఆయన నమ్మలేదు. 2 రూట్లలోనేమో గ్రౌండ్స్ పెట్టాడు. ఇది మేమేదైతే బాగా ఇంపార్టెంట్, అప్పుడు వర్షం పడ్డది, అక్కడ ఉన్న మూసి చాలా పెద్దగా ప్రవహిస్తుంది పోచంపల్లి సైడు.
అక్కడికి వెళ్ళి దాటాలంటే కష్టం అనేది ఒకటి నిర్ణయానికి వచ్చినాం. ఆ పాయింట్లో మేము పెట్టినాం ఒక సిఆర్పిఎఫ్ పెట్టి. యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను అప్పుడే చెప్పేసి ఇంట్లోకి పోయినా సెట్లు వస్తుంది సార్ ఫైర్ అవుతున్నట్టుంది అంటే నేను మళ్ళీ పరిగెత్తాది నియర్ బై ఉండే పోయే వరకే ఎక్స్చేంజ్ అవుతుంది. ఇటు మా వాళ్ళు ఉన్నారు, మధ్యలో రోడ్డు మీద ట్రాక్టర్ ఉంది. నేను ఇటుకెళ్ళి వచ్చి ఇట్లా తిరిగిన. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అన్ని గ్రెనేడ్స్ వేశారు. అప్పుడు చాలా గ్రెనేడ్స్ వేశారు మా సిఆర్పిఎఫ్. అందులో ఒకటి పేలలే. పేలితే మొత్తం పోతుంది. అంటే పేలని గ్రానైట్స్ ఉన్నాయా? పేల గ్రానైట్స్ అంటే అప్పుడు ఎందుకు వాళ్ళు ఎడా వేసింది తెలియదు. మొత్తానికి పోయినా అడిగి పోరంటే భయపడతారు. నేను ఇంకో కానిస్టేబుల్ పేరు చెప్పాలి, ఇద్దరం కలిసి క్రోలింగ్ చేసుకుంటా అక్కడికి పోయినాం. ట్రాక్టర్ అందులో చింతమ్మని అని వాజ్ ద లీడర్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయనకు తెలియదు అసలు నక్సలిజం. మొత్తం క్రోలింగ్ చేసి ట్రాక్టర్ దగ్గర పోయే వరకు అన్ని గ్రౌండ్ అవుట్స్ హార్డ్ అవుట్ ఉంటే దాన్ని మెల్లమెల్ల చూసే వరకు ఇట్లా వాడు కిరణ్ కేకే వాడు ఇట్లా పడి ఉన్నాడు, ఇంకోటి అక్కడ పడ్డాడు రాములు అని. వెపన్స్ అన్నీ ఉన్నాయి. అంత ఉంది ఇక క్యాష్ అంత. ఇక ఏంటంటే మళ్ళీ చేసినాం. అంతలోకి ఇక మెసేజ్ పోయే వరకు ఇక అన్ని చూసి అన్ని గ్రెనేడ్స్ డిఫ్యూజ్ చేసి తెల్లారింది 3 గంటలకి. మన డీజీ ద్వారా ఇమీడియట్ వచ్చేసాడు. ఎస్ఐబి వాళ్ళు వచ్చారు, ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చారు, అందరూ వచ్చేసారు. వాళ్ళు నమ్ముతలేదు. కేకేనా వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేసిర్రా మీరు అన్నట్టే దొంగ అనుకుంటారా. వాళ్ళకు కూడా అట్లా ఉండే డౌట్. అదే కన్ఫర్మ్ వచ్చి, ఎందుకంటే మళ్ళీ సీన్ మారుస్తారన్న ఉద్దేశంతో అదే నైట్లో వచ్చారు వాళ్ళు. ఓకే. వచ్చిన తర్వాత ఎట్లా అయింది అనేది అంత అయినది. మళ్ళా శివశంకర్ నన్ను జీబులో కూర్చొని ఆ రోజు నెక్స్ట్ డే దీపావళి మొత్తం తీసుకెళ్ళాడు. మొత్తం తిరిగి 2 days బ్రష్ కూడా వేయలేము మేము దీపావళి పండుగ. అంటే అంత తిరిగినాం మేము. అంటే దానిలో కేకేతో పాటు ఎంతమంది అండి? కేకే పార్టీ అప్పుడు ఇద్దరు చనిపోయారు. అంటే 22 మందిలో 3 చనిపోయారు. మిగతా రికవర్ అయ్యాయి. అవే పని. ఈ మళ్ళా అన్నట్టు ఉండే వాడు వేరే దగ్గర చనిపోయాడు. తర్వాత 22 వెళ్ళి దాదాపు మా పీరియడ్లో 16 మంది దాకా పోయారు. డిఫరెంట్. ఒకడు సబ్దలంలో ఒకటి, ఇక్కడ 16 మందిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి, ఎన్కౌంటర్ అండి. ఎక్స్చేంజ్ అన్ని ఎక్స్చేంజ్. ఎందుకంటే ఒక గ్రూప్ తిరుగుతుండే వాళ్ళకి. ఏంటంటే స్ప్లిట్ అయిపోయింది. కేకే చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ అయింది. ఇంకోడు చిన్న పిల్లాడు ఉండే. చిన్న పిల్లాడు అంటే మంచి ఏజ్డే కానీ ఒక మంచి పేరు ఉండేవాడు. వాడు బయటోడు వరంగల్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ ఇన్సిడెంట్ జరిగాయి. అదైన తర్వాత ఒక రోజు నేను మాధవరెడ్డి గారి బందోబస్తులో రాజాపేట సైడ్ ఉన్నా. అందులో నేను చెప్పాలా వెపన్స్ అవన్నీ దొరికిన తర్వాత డీజీ గారు 36 hours ఆపరేషన్లో రికవర్ అయింది. 14 lakhs రివార్డ్ ఉండే అందులో వాళ్ళందరి మీద కలిసి. ఆ రివార్డ్ ఇస్తే నేను చాలామందికి జవాన్లకు ఇచ్చేసిన, మా ఇన్ఫార్మెంట్కి వాడు ఏమి ఇవ్వలే కానీ ఇచ్చేసినాం అంతే. ఇక అట్లా డబ్బంతా వాళ్ళకి ఇచ్చినాం. వీళ్ళకు సిఆర్పిఎఫ్లో 40% ఇచ్చేసినాం. వాళ్ళు దే ఆర్ హ్యాపీ. చాలామందికి ప్రమోషన్. చింతమనేనికి యాక్సిలేటరీ మాకు ఇస్తామని మాధవరెడ్డి గారు నాకేం అవసరం లేదు మా వాళ్ళకి అని ఫైట్ చేసిన. అలా 3 ఇప్పించాను నేను. చింతమనేని అన్నట్టు ఆయన, ఒక ఆయన చంద్రారెడ్డి అని, ఇంకెవరు వాడు. మొత్తానికి 3 యాక్సిలేటరీ ఇప్పించాను. మన ఎన్కౌంటర్ ఇదే ఎన్కౌంటర్. ఓకే. డేరింగ్ కదా కొద్దిగా. ఇచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే, ఒకరోజు నేను యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు మాధవరెడ్డి గారి తోటి ఉన్నప్పుడు ఒక సెట్లో వచ్చింది. వీరవెల్లి పోలీస్ స్టేషన్, అది మైక్రో స్టేషన్ అటాక్ అయింది. అయితే నేను మళ్ళీ 3 పరిగెత్తినాం. ఎక్కడైనా పరిగెత్తుడే. ఈ ల్యాండ్ మైన్ అదంతా నేను కేర్ చేయకపోతుంటే అట్లా పోయే వరకే అక్కడ ఏముందంటే సిచ్యువేషన్, అన్ని లైట్లు మొత్తం మైక్రో స్టేషన్లో ఆఫ్ ఉన్నాయి. ఒక్క రూమ్లో మాత్రం ట్యూబ్లైట్ వెలుగుతుంది. రెండోసారి మేము పోయి ఎందుకైనా మంచిదని జీబు ఫైర్ చేస్తారని మా డ్రైవర్ని పడుకొని నడిపిమన్నా, నేను మా గన్మెన్ వెనక మెల్లగా ఫాలో అయినాం. పక్కకు తూయిట కూడా దగ్గర దాకా పోయినాక చూస్తే ఏం లేదు. చూసుకుంటూ ఒక గేట్ దగ్గర పెద్ద ల్యాండ్ మైన్, అంటే క్లేమోర్ మైన్, నాట్ ల్యాండ్ మైన్, క్లేమోర్ మైన్ ఉండే. అది కట్ చేసి ముందుకు పోయినాం.
ముందుకు పోతే ఒక మళ్ళీ అంబుష్ చేశారు మీకోసం ఒక అంబుష్ చేశారు. వాడు చాలా పెద్ద సీరియస్గా ప్లాన్ చేసిండు ఆయన. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి కొద్దిగా ముందడికి పోయే వరకే ఒక పెద్దది ఎంట్రీ ఉంటుంది, గేటు నెక్స్ట్ ఎంట్రీ పోయే వరకే అక్కడ ఒక క్లెయిమోర్ మైన్ డోర్ పక్కకు అది కట్ చేసినాం. కట్ చేసి లోపలికి పోయే వరకు ఇట్లా హాలు, ఇక్కడ ఇవి ప్యానల్స్ ఉంటాయి కదండి, ఏసీ రూమ్. అది ఏసీ రూమ్ అద్దాలు ఇట్లా పక్కకు ఉంది. హాల్లో మా జవాన్లు వండుకుంటారు. వాళ్ళంతా తుపాకులు ఇడిచిపెట్టి పైకి నుంచి దొక్కి వెళ్ళిపోయారు. ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది. మా జవాన్ పోయి లైట్ ఉంది కదా సార్, లైట్ వేద్దాం, వేయద్దు, ముట్టద్దు అని చెప్పిన. ఎవరు ముట్టద్దు, ఏం ముట్టద్దు అని మెల్లగా అటు ఇటు వెతుకుతుంటే నాకు ఒక దగ్గర వైర్ కనబడ్డది. ప్యానల్ కింద క్లెయిమోర్ మైన్ పెట్టిండు, అక్కడనేమో కనెక్షన్ ఇచ్చిండు. నేచురల్గా అవుట్ ఆఫ్ ఇక టెంప్ట్ అయిపోతాం కదా, కరెంట్ ఉంది వేద్దామని. ఇది వేస్తే మేము పేలిపోతాం. అప్పుడే ఎస్పీ వచ్చారు, గ్రేవన్స్ వచ్చారు, నేను ఎవ్వరేం ముట్టద్దు అని చెప్పేసి. ఆ విధంగా సేవ్ అయినాం. నెక్స్ట్ డే అరవిందరావు గారు వచ్చి ఆయన చాలా స్టన్ అయిపోయాడు. ఏం మిరాకిల్ ఎట్లా వచ్చింది నీకు ఐడియా అన్న, ఏదైనా అది పెద్ద ఆర్టికల్ రాశాడు దాన్ని అరవిందరావు గారు. ఓకే, వీరవల్లి తర్వాత నెక్స్ట్ ఇంకా వీరవల్లి తర్వాత నెక్స్ట్ ఒక ఎన్కౌంటర్ అయిందండి రాచకొండ గుట్టలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. మీ దాంట్లో ఎన్కౌంటర్ రాచకొండ గుట్టలలో ఏమైందంటే ఇన్ఫర్మేషన్, అది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అప్పుడు గుట్టలు రాచుకుంటాం పైన చాలా, అంతవరకు ఎవడు పోలే అక్కడికి. మేము రాత్రి పోయి ఒక 15-20 కిలోమీటర్ బై వాక్ పోయి ఎర్లీ అవర్స్ మస్కున్నప్పుడే ఎట్టుకోవాలి, లేకపోతే డే టైం అయితే వాడు కొడతాడని చెప్పి ఒక ఇట్లా చాలా స్కాంట్ ఉంటుంది, ఇట్లా పాక్కుంటా పైకి. చూసారా మీరు? చూసా. ఎప్పుడు ఎందుకు పోయారు? చోటపల్లి నుండి ఒకసారి వెళ్ళారు రాచకొండ గుట్టలు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కాదు, ఒక 10 years బ్యాక్ వెళ్ళాను. ఓకే, అయితే బూరుగు అనురాధ అని ఒక మావోయిస్ట్ ఉండేది, సరెండర్. ఆమె ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు చూసాను. అంత డిఫరెంట్గా ఉంటుంది ఏరియా కూడా అది. కానీ అక్కడ పైన ఉన్నవాడికి మొత్తం కనిపిస్తుంది ఇట్లా ముందట కోట అది. అవును. మొత్తానికి పాక్కుంటూ వెళ్ళే వరకే వాడేమనుకున్నాడు, దళం లీడర్లు అనుకో, రేపు గిట్లు వస్తున్నారేమో అన్నాడు. అది మిస్ అయింది తోవాని మావాడు ఏదో మాట్లాడక గుర్తుపట్టి పరిగెత్తడం స్టార్ట్ చేసి ఆడెక్సే అయితే ఎంబడబడితే అంత ఇష్టం ఉన్నాడు పోయినా. చాలా కష్టమైన టైర్. వాడు నకరికంటే పెద్దల్లోనే ఒక దళం లీడర్, ఇంకోటి ఒకడు, ఇద్దరు చనిపోయారు అక్కడ. కొన్ని వెపన్స్ దొరికినాయి, చాలా కిట్ దొరికింది. ఎందుకంటే మంచి గ్రౌండ్, టెంపుల్, కేవ్స్, కింద కొలను, ఎన్ని సంవత్సరాలు ఏం కాదు అక్కడ. అది మేము ఎక్స్పోజ్ చేసినాం, అది సక్సీడెడ్. అప్పటి నుంచి ట్రైనింగ్ లేదు ఆ ఏరియాలో, లేకపోతే అన్ని జిల్లాల ట్రైనింగ్ అక్కడనే ఉండే. తర్వాత జనవరి 30 నాడు, అంటే ఇయర్ నేను మర్చిపోయినా, అప్పుడే 2 రోజుల క్రితం మాధవరెడ్డి గారు పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, బొమ్మల రామారావు. 2 రోజులకు దాని మీద ఈ జగదేవ్పూర్ దళం అటాక్ చేసి మావాడు ఒకడు వెంకటరెడ్డి అని ఒక కానిస్టేబుల్ అలర్ట్ ఉండి ఒక ఫైర్ చేసే వరకు వెనక జరిగాను. మళ్ళీ సెట్లు చెప్తే నేను ఇంకో దొంగ రూట్లో నేను పోయాను. అన్ని ఇసుక లారీలు ఉన్నాయి, దాని పక్క పోటీ పైన ఇటు వాళ్ళ వ్యాను, ఇంకో 2 వ్యాన్లు ఉన్నాయి. నక్సలైన్లు వచ్చిండ్రు, వాళ్ళు నడుస్తుంది, మా పైనేమో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు నేను పోయి సైరన్ కొట్టే వరకే వాళ్ళకి అలర్ట్ అయ్యారు. మాకు సార్ వచ్చిండు, సార్ పెద్ద అరుస్తుంటే నేను వాళ్ళ వెనుకకు పోయి నేను ఫైర్ చేసిన. ఒక్కడో ఇద్దరు చనిపోయినాం. అంటే అప్పుడు ఎస్ఐ ప్రతాప్ ఉండే, ప్రతాప్ గారు పక్క క్వార్టర్లు ఉండే, ఆయనకు తెలియదు, నేను పోయినాకనే తెలుసు. అదొక ఇన్సిడెంట్. అది ఇట్లా తర్వాత ఈ మధ్యలో మీరు అడిగింది ఇంపార్టెంట్ విషయం, డెకాయిట్స్ కూడా చాలా మంది పోయారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch